ఓ దిక్కు గంజాయి ఇంకో దిక్కు డ్రగ్స్ రాష్ట్రం అంతా మత్తులో మునిగిదేలుతుంది. ఎక్కడెక్కడికి ఎంచో పట్టుకొస్తుర్రు, మన తనమాకం వేస్తుర్రు. గింతోనికి మత్తే కావాలన్నాయే. అట్లా మత్తుకు మరిగిర్రు కాబట్టే మత్తు మందులు అమ్మేటోళ్ళు మోపైతుర్రు. ఇక ఇన్నొద్దులు అడిగేటోళ్ళు లేక అడ్డగోలుగా అమ్ముకుర్రు. కానీ ఇప్పటి సంది మచ్చుకు కూడా రానియం అని అంటుర్రు తెలంగాణ సర్కారోళ్ళు. గముచ్చటింది ఒకసారి చూద్దాం. పడేటట్టు చేసి బలహీనపరిస్తే భారతదేశాన్ని బలహీనపరుస్తున్నటువంటి కుట్రదారులు కొద్దిమంది, వాడుకుని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసేవాడు కొద్దిమంది. ఈ రెండు కూడా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలే. వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉంది. మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం. అది ఇన్నరా వెనక ముందు చూసేదేం లేదు, ఎవరు నిడిచిపెట్టేదేం లేదు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట ఇన్ రావద్దు. మాయదారి మత్తు మందులు చేయంగా ఇండ్లే కూలుతున్నాయి. మత్తు మందులు పట్టుకొస్తులని ఎరకైతే చాలు పట్టుకొని డొక్కలు దించి డోలు కట్టులి అన్నట్టే పోలీసు వాళ్లకు గట్టిగా చెప్పిండు డిప్యూటీ సీఎం సారు. అంతేకాదు ఇంకా ఇంకేమంటుండో ఇనులి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పర్యటనకు కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు కావాలని అడిగినప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది ఇబ్బంది లేదు, ఎంతైనా ఇస్తాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాల వినియోగం కానీ, రవాణా కానీ, వాడకం కానీ కనపడకుండా చేయాల్సిన బాధ్యత మీదని వారికి స్పష్టంగా చెప్పి వారు అడిగిన వెంటనే అన్ని ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇస్తాం, ఏ ఇబ్బంది లేదు. అది ఇన్నది కదా ఏమంటుండో, ఎంత ఖర్చు అయినా ఏం లేదాట, ఎంత బడ్జెట్ అయినా సర్కారే ఇస్తుందట. బందూకులే వాడతారో, బలగాలనే దించుకుంటారో, కేసులే పెడతారో, మత్తు మందులు మోసుకొచ్చేటోళ్ళ కొంకులే కొడతారో మీ ఇష్టం. రాష్ట్రంలో మత్తు మందుల ముచ్చటే రావద్దు, గాన రావద్దు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు బట్టి సారు. అంతేకాదు రాష్ట్రంలో మత్తు మందులు లేకుండా చేసేటి బాధ్యత నార్కోటిక్ అధికారులదేనట. ఒక్క పోలీసులే కాదు, ఇటు పబ్లిక్ కూడా పోలీసులకు సాయం చేయాలి. ఏడికాడికి కమిటీలు వేసుకొని మత్తు మందులు రాకుండా చేయాలన్నట్టే పబ్లిక్ కు పూసగుచ్చిండు. ఇక ఇదిట్టుంటే ఎన్ని ఉత్త మాటలు చెప్పినా గాలికి పోతాయి. పాట అయితే జలంతా పైలంగా ఉంటది, పబ్లిక్ మెదట్లకి ఎక్కుతుంది అనుకున్నట్టున్నారు. డ్రగ్స్ వాడితే పానాలు పోతాయి, ఇండ్లాగం అయితే అని ఒక పాటను కూడా వాడిచ్చిరు సర్కారోళ్ళు. అంటే ఇక రాష్ట్రంలో మత్తు మందులు అనేటివే లేకుండా చేయాలనుకున్నట్టున్నారు కావచ్చు చూస్తుంటే. మరి చూడాలే రాష్ట్రంలోకి మత్తు మందులు రాకుండా ఇక సర్కారోళ్ళు యాపాటి కట్టడి చేస్తారు ఏంది అనేది.